హలో గైస్, అందరికీ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనం కలకత్తా కలాత్స్ అనే ఒక గణేష్ చేసే షెడ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అటుపక్క డిమార్ట్, ఇటుపక్క హాస్పిటల్. ఈ రూట్ ఎటు అనుకుంటున్నారా? మన వైజాగ్లో పెందుర్తిలోనే గోపాలపట్నం నుంచి ఎన్నడి వెళ్ళే రూట్లోని ఈ కలాత్స్ అయితే ఉండబోతుందన్నమాట. మనమైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఏంటి విగ్రహాలు ఎలా ఉన్నాయని చూద్దాం. చూసి మీకు కూడా చెప్తాను. ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. బుకింగ్స్ అయితే అడగలేదు గాయస్, ఇంకా స్టార్ట్ అయ్యేలేదా అడగలేదు ఇవి ఇన్ఫర్మేషన్. తర్వాత వెళ్ళినప్పుడు అయితే అడుగుతాం గాయస్. ఓకే, మేము ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, ఇదైతే మన అల్వర్ దాస్ కాలేజ్. ఇది అటుపక్క ఉన్నది స్కూల్. ఓకే, అల్వర్ దాస్ మీ అందరికి తెలిసే ఉంటుంది. గోపాలపట్నం నుంచి ఎవరైతే ఉన్నారో మనమైతే కట్ చేద్దాం గాయస్. ఇక్కడ మనమైతే సగం దూరం అయితే వస్తాం. ఇక్కడ పైనుంచి బ్రిడ్జ్ అయితే ఉంది కదా, రోడ్ క్రాస్ చేయడానికి. ఇటుపక్క చూసుకుంటే గాయస్, మనం ఇటుపక్క మనకి వేదిక అదే టూలెట్ ఉంటుంది. అది మండపం, వేదిక మండపం చూసుకోవచ్చు గాయస్. వేదిక మండపం ఆపోజిట్లో వేదిక టూలెట్ ఆపోజిట్లోనే మన షెడ్ అయితే ఉంటుంది అన్నమాట. కలకత్తా కలాత్స్ షెడ్. ఓకే గాయస్, మనమైతే వెళ్ళి చూద్దాం ఎక్కడైతే ఉన్నాయో. ఇక్కడ సైడ్ కాపుదాం. ఓకే, మనం ఇప్పుడైతే చూసుకోవచ్చు బోర్డు కావాలంటే. కలకత్తా మట్టి గణపతి అండ్ దుర్గామాత చేస్తారనమాట. మనమైతే లోపలికి వెళ్ళి అడుగుదాం. ఫస్ట్ బయట ఒకరు ఉన్నారు గైస్, వాళ్ళని అడిగాం చూడొచ్చు అన్నారు. మేము లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎంట్రన్స్ అవ్వగానే మనకైతే ఎద్దు బుల్లెట్ కార్ట్ మెయిన్ కూర్చున్న గణపతి అయితే దర్శనం ఇచ్చాడు మాకు. ఇంకా హెడ్ అయితే ఫిక్స్ చేయలే కానీ భలే ఉంది మాత్రం బొమ్మ. ఇప్పుడే ఫినిషింగ్ ఇచ్చారు గైస్. పైన అయితే శివపార్వతులు. భలే ఉంది బొమ్మ మాత్రం, మట్టి గణపతి. ఇటుపక్క చూసుకున్నట్టయితే నేనే గ్యాస్ అది. ఇటుపక్క చూసుకున్నట్టయితే పీట మీద కూర్చున్న గణపతి. ఇటుక చూస్తే పైన కృష్ణుడు, రాధ, కింద గణేశుడు చూసుకోవచ్చు గాయస్. ఇక్కడైతే సూపర్గా ఉంది. ఇక్కడైతే మట్టి చూడండి గాయస్ ఎలాగుందో. ఇక్కడ గుర్రం మీద కూర్చున్న గణేష్, తర్వాత పక్కన పార్వతీమాత. ఇక్కడైతే 10 తలలు రావణాసుడిలాగా 10 తలలు ఉన్న వినాయకుడు. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఫినిషింగ్ ఎలాగిచ్చారో. తల హెడ్ అయితే పార్వతీమాతది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగా అయితే ఇచ్చారనమాట ఫినిషింగ్ మాత్రం. ఇంకా 55 days అయితే ఉంది ఇంకా ఫెస్టివల్కి మనకి. ఇక్కడైతే వెళ్ళొద్దన్నారు, అందుకే వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ చూడండి గైస్, పాములు అయితే ఉన్నాయి. తర్వాత పక్కన కొండలు, కిందన మూషికరాజ్, దాని పక్కన కూడా సేమ్ పడగ ఇచ్చిన పాములు. పక్కన పార్వతీదేవి విష్ణు రూపంలో ఉంటారు గైస్. ఎంత పెద్దగా ఉన్నాయంటే నాకు కళ్ళు చెదిరిపోయాయి గైస్. ఇక్కడైతే చిన్న బొమ్మలు ఉన్నాయి, పదండి వెళ్దాం. ఇక్కడ చిన్న బొమ్మలు అయితే నాకు చాలా నచ్చాయి గైస్, ఎందుకంటే నా ఇంత హైట్ ఉన్నాయి. ఇది నాకు చాలా నచ్చాయి గైస్ ఈ చిన్నవి. ఇక్కడ లైట్ ఉంది, లైట్ వేద్దాం. చూసుకోవచ్చు గైస్ చిన్నవి ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చారో. బొట్టు, చెవులు, పడగ వచ్చింది గైస్ వెనకాల, పాము, సింగిల్ పాము. ఇవి అయితే 4 feet 3 feet ఉంటుంది గైస్. 3 feet 4 feet ఉంటుంది. ఇంట్లో అపార్ట్మెంట్స్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి అయితే ఇవి బాగుంటాయి. మీరు చూసుకోవచ్చు కావాలంటే. 3 feet 4 feet 5 feet. ఇదైతే 6 feet గైస్. పక్కన శివుడిది 5 feet అనుకుంటా. ఇది 5 feet అనుకుంటా. ఇక్కడైతే అయ్యప్ప స్వామి రూపంలో ఉన్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి రూపంలో అది దాదాపు ఒక 6 feet ఉండొచ్చు. ఇక్కడైతే ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చారంటే నాకు చాలా నచ్చింది గైస్. ఆ బొట్టు కానీ ఆ ఫినిషింగ్ అయితే మామూలుగా ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా ఇప్పుడే ఎలాగ ఉందంటే మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మరి చూడాలి. ఇక్కడైతే చాలా బాగున్నాయి గైస్, ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడైతే గరుడ పైన నించున్న స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు. మొత్తం లైన్గా భలే ఉన్నాయి గైస్. చూస్తుంటే చూడాలనిపిస్తుంది కానీ
కానీ అక్కడ లంచ్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోమంటున్నారు. తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ అన్నిటికీ ఫేస్ ఇంకా పెట్టలేదు, కొన్నిటికే పెట్టారు. ఇక్కడైతే హైలైట్ బొమ్మ గైస్ చూసుకోవచ్చు. కావాలంటే 5 తలల పడగ పాము, కిందన 3 feet గణేష్, పక్కనైతే సూపర్ బొమ్మలు ఉన్నాయి. కానీ వెళ్ళడానికి అక్కడ చీకటిగా ఉంది, అందుకే ఇంకా వెళ్ళలేదు. తర్వాత ఎప్పుడైనా వస్తే బాగా విజిట్ చేసి చూపిస్తాను గైస్. ఓకే, ఇక్కడ అయితే ఎన్ని ఫీట్లు ఉంటుందో గెస్ చేయండి గైస్, కామెంట్లో పెట్టండి. అదైతే 13 feet అంట. చాలా బాగుంది, మటన్ వేసుకొని పక్కన కుండతో బాగుంది గైస్. వినాయకుడు మాత్రం తుండం కానీ ఆ పీట కానీ సూపర్ ఉంది గైస్. ఇక్కడైతే ముందుకెళ్దాం. ఇక్కడ చిన్న వినాయకులు ఉన్నాయన్నీ, చిన్న గణేషులు ఉన్నాయి. ఇక్కడైతే శివుడు గణేష్ చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి గైస్, చిన్నవి ఒక 5 feet 6 feet ఉంటుంది. నిమ్మల పైన కూర్చున్నవి, పక్కన సూర్య మహారాజ్. మీకు లైటింగ్ కనబడకపోవచ్చు, మాకైతే క్లియర్ కనబడుతుంది. ఇక్కడ వీడియోలో క్యాప్చర్ అవ్వట్లే కానీ నెమల పైన కూర్చున్నవి, ఎద్దు పైన కూర్చున్న బొమ్మ. ఓకే గైస్, బాయ్.